గడిచినటువంటి 25 రోజులు, ఈ 25 రోజులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, దంపతులు కావచ్చు, వీరంతా కూడా ప్రతిరోజు స్వార్థం కోసం బతికేటువంటి వ్యక్తిత్వాలు మనవన్నీ కూడా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనము మన కోసం సంపాదిస్తాం, మన కోసం తింటాం, మన కోసం తాగుతాం, మన కోసం బతుకుతాం, మన కోసం ఆలోచిస్తాం. ఒక మనిషి తన పొట్ట కోసం ఆలోచిస్తాడు, ఉదయం లేచినప్పటి నుంచి తన భార్య కోసం ఆలోచిస్తాడు, తన కుటుంబం కోసం, పిల్లల కోసం ఆలోచిస్తాడు. దీన్ని స్వార్థము అని చెప్పారు. ఎప్పుడైతే మనిషి తన సంతానం కోసం కాకుండా, తన ఇంటి కోసం కాకుండా, తన పొట్ట కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఆలోచిస్తాడో దాన్ని పరమార్థము అని చెప్పారు. అంటే స్వార్థం అనేటువంటిది మనిషిని బంధనాల్లో పడవేస్తుంది, పరమార్థం అనేటువంటిది మనిషికి ముక్తిని కలిగిస్తుంది. అంటే భగవంతుని యొక్క ప్రాప్తి ఏదైతే ఉందో అది పారమార్థిక కార్యాల వల్ల జరుగుతుందంట. అందుకే వేదంలో ఈ వేదం అనేటువంటిది ఈరోజు 25 రోజులు మేము అథర్వవేద పారాయణం చేశాం. ఇందులో 5800 చిల్లర మంత్రాలు ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 6000 మంత్రాలు ఉన్నాయి అనుకోండి. ఇంతకుముందు కూడా సామవేద పారాయణం చేశాం, యజుర్వేద పారాయణం చేశాం. అంటే ఈ పారాయణాలు చేయడము ఇది మన సంస్కృతి అని చెప్పారు. మన సంస్కృతి ఇప్పుడు మన సంస్కృతి ఏమైపోయిందంటే అభిషేకాలు, కుంకుమార్చనలు. అంటే నేనేం విమర్శించట్లేదు, నా విమర్శ చేయడం నా ఉద్దేశంగా. ఎప్పుడైతే వైదిక సంస్కృతి, వేద సంస్కృతి అనేటువంటిది అంతమైందో అప్పుడు ఈ కుంకుమార్చనలు, ఈ అభిషేకాలు, ఇవి అవి రకరకాల పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా వ్యాపించాయి. ఉన్నటువంటిది ఒకే ఒక సంస్కృతి, వైదిక సంస్కృతి. ఎవరైతే వేదాన్ని చదివి, వేదాన్ని అర్థం చేసుకొని, వేదవిహితమైనటువంటి కర్మలు చేస్తూ, వేదవిహితమైనటువంటి ఆచార వ్యవహారాలు పెట్టుకొని జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారందరినీ ఏమంటారంటే వైదికులు అంటారు. రాముడు వైదికుడు, అందుకే రాముని ఆర్యుడు అని చెప్పాం. శ్రీకృష్ణుడు అంటాడు, అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అంటాడు. ఎందుకంటే నేను యుద్ధం చెయ్యను, అంతా మా వాళ్ళే ఉన్నారు, వీళ్ళతో నేనేం యుద్ధం చెయ్యాలి అంటే ఇలాంటి లక్షణాలు ఆర్యునికి ఉండవు అంటాడు. అంటే ధర్మం విషయం వచ్చినప్పుడు, ధర్మం అనే సమస్య వచ్చినప్పుడు వాడు వీడు, నా వాడు వీడు ఏమీ చూడకూడదు, పోరాటం చెయ్యాలి అని చెప్తాడు. కాబట్టి అలాంటి ధార్మికమైనటువంటి సంస్కృతి, ధార్మికమైనటువంటి సమాజము మన దేశంలో ఉండేది. కాబట్టి వేదవిహితమైనటువంటి సంస్కృతి, జ్ఞానము, కర్మ, ఉపాసన ఈ మూడింటి కలయికలతో ఏర్పడినదే మన యొక్క వైదిక సంస్కృతి, వేద సంస్కృతి, ఆర్య సంస్కృతి అని చెప్పారు. కేవలం ఇప్పుడంతా కూడా ఆడంబర సంస్కృతి, అట్టహాసము, ఆడంబరము, అట్టహాసము, జన సమీకరణము, ఇదే మొత్తం ఆధ్యాత్మికత కింద జరుగుతున్నదంతా కూడా ఇదే తంతు జరుగుతూ ఉంది. ఎక్కడికైనా వెళ్ళండి ఇదే మనకు కనిపిస్తుంది. కాబట్టి జ్ఞానము, కర్మ, ఉపాసన అని చెప్పారు. ఇప్పుడు పైన చూస్తే జ్ఞానం ఉంది, కింద చూస్తే ఉపాసన ఉంది. ఈ మధ్యలో ఈ కర్మ వచ్చి పడింది. నా కర్మరా బాబు అంటారు. వాస్తవంగా యజ్ఞం చేయడం అనేటువంటిది ప్రపంచంలో అత్యంత సులభమైనటువంటి పని యజ్ఞం. అత్యంత కఠినమైనటువంటి పని కూడా యజ్ఞమే. ఎప్పుడైతే నీలో స్వార్థం ఉంటుందో, ఎప్పుడైతే నీలో లోభం ఉంటుందో ఈ యజ్ఞం అనేటువంటిది అత్యంత కఠినంగా అనిపిస్తున్నాడు, చేయలేడు వాడు. స్వార్థపరుడు, లోభి యజ్ఞం ఎప్పుడూ చేయలేడు, యజ్ఞానికి రాలేడు, యజ్ఞాన్ని స్పృశించలేడు, యజ్ఞానికి దానం ఇవ్వలేడు, యజ్ఞాన్ని ప్రోత్సహించలేడు, ఆ యొక్క మంత్రాలు కూడా వినలేడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది మనిషిలో మానసికమైనటువంటి పరివర్తన తీసుకొస్తున్నాడు, మానసికమైనటువంటి పరిశుద్ధతను తీసుకొస్తున్నాడు. ఎప్పటి వరకైతే మానసికమైనటువంటి శుద్ధి రాదో
ఈ యొక్క జ్ఞాన ఉపాసనలు ఏవైతే ఉండవో అవి సిద్ధించవు. అంటే విన్నటువంటి జ్ఞానము ఎప్పుడు తలకెక్కదు. ఎప్పటి వరకైతే మనసు శుద్ధి కాదో, మనసు పవిత్రము కాదో అంతవరకు ఉపనిషత్తులు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, ఎంతో సరుకుంది మన దగ్గర. ఆధ్యాత్మిక సంపద వెలకట్టలేదు. జీవితం అంతా చదివినా కానీ ఆ యొక్క సంపద అనేటువంటి తరిగిపోదు. ఆ సంపద అంతా కూడా అందులో ఎంతో కొంత సంపద మనం మోసుకొని వెళ్ళాలి. ఎట్లా వెళ్తాము అంటే మానసికంగా, మనస్సుతో మనం వెళ్తామంట. అన్నమయ కోశం అన్నారు, ప్రాణమయ కోశం అన్నారు, విజ్ఞానమయ కోశం అన్నారు, ఆనందమయ కోశం అని చెప్పారు. ఇట్లా పంచకోశాలు ఉన్నాయంట. ఇక అన్నమయ కోశము, ప్రాణమయ కోశం ఇవి రెండే పట్టుకున్నారు జనాలంతా కూడా. అక్కడే ఆగిపోయారు. కాబట్టి అన్నమయ కోశంలో, ప్రాణమయ కోశంలో ఎవడైతే విహరిస్తూ ఉంటారో వారంతా కూడా అసురులు అని చెప్పారు. ఇంద్రియ భోగాలలో, విషయ సుఖాలలో రమిస్తూ ఉంటారట వీళ్ళంతా అసురులు కూడా. ఈ విషయ వాంఛల నుంచి తప్పించి మనిషిని భగవంతుని మార్గం పట్టించేటువంటి ఒకే ఒక సాధనము ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు. అందుకే ఈ యొక్క 25 రోజులు ప్రతిరోజు స్వార్థం కోసం నడిచేటువంటి మీ కాళ్ళు ప్రతిరోజు ఈ అగ్నిహోత్రం కోసం వచ్చాయంటే ప్రతిరోజు పరమార్థం కోసం నడిచాయి. ప్రతిరోజు స్వార్థం కోసం తినేటువంటి, మీకోసం మీరు భోజనం చేసేటువంటి మీ చేతులు ఈ 25 రోజులు లోక కళ్యాణం కోసం ఆహుతులు ఇచ్చాయి. మీ నోరు మంత్రాలు పలికింది. మీ యొక్క మనస్సు దివ్యమైనటువంటి యొక్క వేద వాణిని గ్రహించింది. ఇంతకంటే గొప్ప సంస్కారం ఏం కావాలి మనిషికి? మనిషికి సంస్కారం పడాలి. ఎప్పటి వరకైతే సంస్కారం పడదో అప్పటి వరకు మనిషి యొక్క సద్గతి, ఉన్నతి అనేటువంటిది జరగదు. ఇక్కడ మా సభ్యులు వస్తారు, చాలా మంది సభ్యులు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారు, రాజిరెడ్డి గారు కూడా వచ్చారు, బాజన్న గారు కూడా వచ్చారు. వాళ్ళ గృహాల్లో కూడా మేము యజ్ఞం చేసాం చాలాసార్లు. కానీ వారికి మేము గమనించింది ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఎన్నో యజ్ఞాల్లో పాల్గొన్నారు. కానీ ఇక్కడికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఎవరికి కూడా ఈ యొక్క కనీసం ఆచమనం ఏ విధంగా చెయ్యాలి, పూజకు ముందు అంగస్పర్శన ఎట్లా చెయ్యాలో కూడా అవగాహన లేదు ఎవరికి కూడా. అంగస్పర్శన కూడా తెలియదు. ముస్లిం దగ్గరికి వెళ్తే నమాజ్ ఏంటో చెప్తాడు, చేయిస్తాడు. కానీ హిందువులకు ఆచమనము, అంగస్పర్శనం ఏంటి, అసలు ఆహుతి ఎట్లా వేయాలో కూడా అవగాహన లేదు చాలా మంది. అలాంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు, నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క 3 వేద పారాయణలో పాల్గొన్నటువంటి వ్యక్తులంతా కూడా స్వయంగా అంగస్పర్శన చేసుకోవడము, ఆచమన చేయడము, ఆహుతి సరిగ్గా వేయడము, బాజన్న గారు వారికి అవగాహన అయితే వచ్చేసింది ఎట్లా చేయాలని. మేము మొన్న ఒకసారి రాజిరెడ్డి గారి ఇంటికి ఆ గురువు గారిని వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే పిలిచారు. వాళ్ళ ఇంట్లో ఏదో పెట్టుకున్నారు, పోయాం, అగ్నిహోత్రం చేస్తున్నాం. సహజంగా మేము ఏం చేస్తామంటే అందరికీ ఆ యొక్క ఆచమనము నేర్పిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. రాజిరెడ్డి గారు అక్కడ కూర్చున్నారు, వాళ్ళ పిల్లలకు చెప్తున్నారు, నన్ను చూసి చెయ్యండి అని చెప్తున్నారు. మేము చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. అక్కడ నన్ను చూడండి, నన్ను చూసి ఎట్లా చేయాలో నేర్చుకోండి అని చెప్తున్నారు. దీని సంస్కారము అని చెప్పారు. ఇదే ధర్మం మనిషికి. ఇన్ని రోజుల నుంచి ఆయనకు పాపం ఆయనకు అవగాహన లేదు. ఆచమనం ఎట్లా చేస్తారు, ఇది ఎట్లా చేస్తారు, అది ఏమీ తెలియదు. వెళ్ళారు, భగవంతుని దగ్గర కూర్చున్నారు, దండం పెట్టుకున్నారు, ఆయన వచ్చాడు, ఏదో చేశాడు, వెళ్ళిపోయాడు. ఒక మంత్రము పట్ల అవగాహన లేదు, వైదిక కర్మల పట్ల అవగాహన లేదు, ధార్మికమైనటువంటి కర్మలు ఎట్లా చేస్తారు, ఏం చేయాలి అనేటువంటి ఏ విధమైనటువంటి అవగాహన కూడా మనకు లేదు. కాబట్టి ఇప్పుడున్న సంస్కృతి అంతా కూడా పాశ్చాత్య పౌరాణిక సంస్కృతి. ఇప్పుడు మన దేశంలో నడుస్తున్నదంతా కూడా పాశ్చాత్య పౌరాణిక సంస్కృతి. ఒకటి ఇంగ్లీష్ సంస్కృతి ఉంది, ఇంకోటి పౌరాణిక సంస్కృతి ఉంది. ఈ పౌరాణిక సంస్కృతి మూలము పురాణాలు అని చెప్పారు. పురాణాలలో చదివి అవే పనులు ఇప్పుడు అంతా కూడా చేస్తూ ఉన్నారు. వైదిక సంస్కృతి, వైదిక విధమైనటువంటి విధి విధానాలు కానీ, సంస్కారాలు కానీ ఎక్కడా కూడా జరగట్లేదు. తత్ఫలితంగా సమాజంలో రకరకాల దోషాలు వస్తున్నాయి. స్త్రీలలో దోషాలు వస్తున్నాయి, పురుషుల్లో దోషాలు వస్తున్నాయి, కుటుంబంలో దోషాలు వస్తున్నాయి. అంతటా ఎక్కడ చూసినా కానీ కలహాలు,
కుటుంబాలంతా కూడా స్వర్గానికి నిలయం అని చెప్పారు గృహస్థాశ్రమం. కానీ ఎక్కడ ఉందండి ఇప్పుడు స్వర్గానికి నిలయం? ఎక్కడ ఉంది? భర్త భార్య ఇద్దరూ కలిసి సంపాదించినా కానీ ఇంకా తృప్తి లేదు, తృప్తి సంతృప్తి అనేటువంటిది లేదు. కాబట్టి ఈ లక్ష్మి, ఈ సరస్వతి, ఈ దుర్గా, ఈ మూడు కూడా ఫారినైజ్ అయిపోయాయి. మన లక్ష్మి విదేశాలకు వెళ్తేనే వస్తుంది లక్ష్మి, ఇక్కడ ఉంటే వస్తుందా? ఎవరైనా నమ్ముతారా? వెళ్ళిపోవాలి, యూరోప్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, అట్లయితేనే లక్ష్మి వస్తుంది. ఇక సరస్వతి విద్య అని చెప్పారు. విద్య ఎక్కడ వస్తుంది? ఇంగ్లీష్ నేర్చుకుంటేనే వస్తుంది. ఏబిసిడి నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో చదవాలి, ఇంగ్లీష్లో రాయాలి, అంతా. ఆ సరస్వతి కూడా మూలం ఏంటి? మళ్ళీ ఇంగ్లీషే. శక్తి దుర్గా అని చెప్పారు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ విదేశాలకు వెళ్ళాలి, ఆయుధాలు కొనుక్కోవాలి, విమానాలు కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి. ఏదైనా కానీ మనం ఇప్పుడు అంతా కూడా లక్ష్మి కోసము, దుర్గా కోసము, సరస్వతి కోసము, అన్నిటి కోసం ఈరోజు మనమంతా కూడా విదేశాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితులు. వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఎన్ని విషయాలను మీరు తీసుకోండి, అన్నిటికీ మూలము విదేశాలు. అక్కడ జరిగేదాన్ని ఇప్పుడు మన ముఖ్యమంత్రి కొత్తగా వస్తే ఏం చేస్తారు తెలుసా మీకు అందరికీ? కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, విదేశీ పర్యటన పెట్టుకుంటాడు. విదేశాల్లో జరిగినటువంటి డెవలప్ అంతా చూస్తారు, ఇక్కడ వచ్చి దాన్ని అమలు చేస్తారు. అది పనికి రాదండి. విదేశాల్లో జిమ్ ప్యాంట్లు వేసుకున్నారని చెప్పి మన ఆడవాళ్ళని వేసుకోమంటే ఎంత చెండాలంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు మన దేశం మీద ఇంప్లిమెంట్ చేస్తూ పోతూ ఉన్నారు అదంతా కూడా. కానీ ఈ దేశం బాగుపడాలి అంటే విదేశీ సంస్కృతిని ఇంప్లిమెంట్ చేస్తే ఈ దేశం అనేది బాగుపడదు. వైదిక సంస్కృతి కావాలి, వేద విహితమైనటువంటి సంస్కృతి కావాలి. ఈ యొక్క జ్ఞానము, కర్మ, ఉపాసన సంస్కృతి ఎప్పుడైతే ఈ దేశంలో విస్తృతం అవుతుందో ఆ రోజు మనము పాశ్చాత్య దేశాల ముఖాలు చూడడం కానీ, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ తిప్పలు పడడం కానీ, ఇలాంటి గతి అనేటువంటిది మనకు పోతుంది. కానీ ఈరోజు ధార్మికమైనటువంటి వ్యవస్థలో, ధర్మ కార్యాల్లో అలాంటి శక్తి అనేటువంటిది ఎక్కడ కూడా ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా ఎవరి ఇంట్లో కూడా ఆ శక్తి అనేటువంటిది కనిపించట్లేదు. ఎవరికి శక్తి లేదు. చాలా మంది వస్తుంటారు, స్వామీజీ మీరు ఈ యజ్ఞం చేయండి, ఆ యజ్ఞం చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెబుతూ ఉంటారు. నేను ఎన్నో కుంకుమార్చనలు చేశాను, ఎన్నో అభిషేకాలు చేశాను, మా ఇంట్లో రకరకాల పూజలు చేశాము, అవి ఇవి చాలా రకాలు చేశామండి, కానీ మా ఇంట్లో ఏ విధమైనటువంటి ఫలితం లేదు. ఇప్పుడు మీరు కొత్తగా యజ్ఞం అని చెప్తున్నారు, దీనివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి పౌరాణికమైనటువంటి పూజా పురస్కారాలన్నీ కూడా ఆ యొక్క పండితులను బతికించడానికి పనికొస్తాయి తప్ప మన సంస్కృతిని బతికించడానికి ఏమాత్రము పనికి రావు. కాబట్టి 200 కేజీల నెయ్యి అంటే దగ్గర 2 కిలోల నెయ్యిని మనం ఇక్కడ బూడిద చేస్తాం. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా ప్రపంచం అంతా కూడా విస్తరిస్తూ ఉంటుంది, అంతటా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ప్రపంచములో ఉన్నటువంటి సర్వ ప్రాణులు పరతమ జాతి లింగ వర్గ భేదాలు అనేటువంటివి ఏమీ లేకుండా అందరికీ సుఖాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. కాబట్టి వైదిక సంస్కృతి విశ్వవ్యాప్తమైనటువంటి సంస్కృతి. సమస్త విశ్వానికి ఏ విధంగా కళ్యాణం చేకూర్చాలి, ప్రతి ప్రాణిని ఏ విధంగా సుఖంగా ఆనందంగా ఉంచాలి అనేటువంటి భావనతో ఈ యొక్క యజ్ఞ కార్యం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ధర్మం నిలబడాలి, దేశం ముందుకెళ్ళాలి, ధర్మం విశ్వవ్యాప్తం కావాలి, అంతటా ధర్మం విస్తరించాలి అని అంటారు. కానీ ఆ ధర్మానికి మూలము ఈ యొక్క అగ్నిహోత్రము, దానము, యజ్ఞము, తపస్సు, సేవ అని చెప్పారు. ఎప్పుడైతే అగ్నిహోత్రం జరిగేదో మన దగ్గర సమృద్ధితో కూడిన లక్ష్మి ఉండేది. ఎప్పుడైతే అగ్నిహోత్రం జరిగేదో మనకు ఇక్కడ ముక్తిని భుక్తిని రెండింటినీ కలిగించేటువంటి సరస్వతి జ్ఞానం అనేటువంటిది మనకు ఉండేది. ఎప్పుడైతే ఇక్కడ అగ్నిహోత్రం జరిగేదో విదేశీ ఆక్రమణలకు లోను కాకుండా ప్రపంచ దేశాలను శాసించేటువంటి దుర్గా శక్తి మనకు ఈ దేశంలో ఉండేది. కాబట్టి మన దేశంలో ఈ యొక్క హస్తం ద్వారా, ఈ యొక్క చేయి ద్వారా మనము శక్తిని సంపాదించవచ్చు, లక్ష్మిని సంపాదించవచ్చు,
జ్ఞానాన్ని కూడా సంపాదించవచ్చు. వాటన్నిటికీ మూలము ఈ యొక్క జ్ఞాన కర్మ ఉపాసన అనేటువంటి ఈ యొక్క వేదవిహితమైనటువంటి విద్యలే మనకు ఈ యొక్క అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సమస్త సంపదలను, సమస్త సుఖాలను అన్నిటిని కూడా మనకు కల్పిస్తాయి. కాబట్టి మీరందరూ ఎన్నో పూజలు చేసి ఉంటారు, రకరకాల వ్రతాలు చేసి ఉంటారు. మీకు వాటి ఫలితం వచ్చిందో రాలేదో మాకు తెలియదు. కాకపోతే ఎవరైతే ఖచ్చితంగా నిశ్చితంగా మీ యొక్క సమస్త కోరికలను సిద్ధించుకోవాలని భావిస్తారో అలాంటి వ్యక్తులు జీవితంలో మీరు చేసినటువంటి పూజా పునస్కారాల ఫలితం అది ఎటున్నా కానీ మీరు ఒకసారి అగ్నిహోత్రం చేసి చూడండి. అగ్నిహోత్ర కర్మ ఒక 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, మీకు ఎంత తోస్తే అంత కొంతకాలము చేస్తే మీ గృహంలో ఏం మార్పు వస్తుందో, మీ భర్తలో ఏ విధమైన మార్పు వస్తుందో, మీ మానసికంగా మీలో వచ్చే మార్పు ఏమిటి, మీ పిల్లల్లో పెరిగేటువంటి సంస్కారం ఏమిటో ఇవన్నీ కూడా మీరు బేరీజు వేసుకోండి. ఆధ్యాత్మికత ఏదైతే ఉందో ఇదొక పజిల్ అన్నారు, అంతుపట్టదు. దీని ఆధ్యాత్మికత గురించి ఎవరికి ఏమి అవగాహన లేదు. ప్రపంచంలో అత్యధికంగా మోసము జరుగుతున్న ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికము అని చెప్తారు, గుర్తుపెట్టుకోండి. అటు క్రైస్తవంలో మోసం జరుగుతుంది, ఇటు ఇస్లాంలో మోసం జరుగుతుంది, ఇటు హిందూ ధర్మంలో కూడా భయంకరంగా దేవుని పేరు చెప్పి ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా అది మీ ధర్మానికి, మీ సుఖానికి ఉపయోగపడాలి అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా మీరు అగ్నిహోత్రంలో వేయండి. మీ ఆహుతులు ఖచ్చితంగా మీకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహము మనకు అక్కర్లేదు. కాబట్టి వేదం అనేటువంటిది మనిషి జీవితానికి ఏ అంశాలు అవసరమో, మనిషి ఏ కర్మలు చేయాలి, మనిషి పుట్టినందుకు మానవోచితమైనటువంటి కర్మలు ఏమిటి అని చెప్పి ఋషులు ఆలోచించారు, పదే చింతన చేశారు. మన సంస్కృతి అని చెప్పాం. మన సంస్కృతి ఏమిటి చెప్పండి? మన సంస్కృతి పట్ల మీకు అవగాహన ఏముంది? అసలు మన సంస్కృతి ఏముంది? అసలు ఏ కర్మలు చేయడం ద్వారా మన సంస్కృతి అనేటువంటిది ఫలిస్తుంది, పుష్పిస్తుంది అంటే అవగాహన లేదు. గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, బ్రాహ్మణుడు వస్తాడు, ఏదో పూజ చేస్తాడు, నోరు మూసుకొని అజ్ఞానంగా ఉండి ఒక దండం పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ధర్మం అంటే ఏమిటి? ధర్మంలో ఏ అంశాలు ఉంటాయి? ధర్మం అంటే అగ్నిహోత్రము, ధర్మం అంటే దానము, ధర్మం అంటే సేవ. ధార్మికమైనటువంటి లోక కళ్యాణము కోసము చేసేటువంటి సమస్త కర్మలన్నీ కూడా ధర్మము కిందికే వస్తాయి. కానీ ఎక్కడండి మనం చేసేటువంటి కర్మల ద్వారా ధర్మం ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ ధార్మికత కనిపిస్తుంది? మీరు చూడండి, గమనించండి. బయట చేసేటువంటి పూజలు పురస్కారాల వల్ల లోక కళ్యాణం ఎట్లా జరుగుతుంది? కనీసం ఒక అవగాహనతో ఆలోచించండి. ఎవరు ఆలోచించట్లేదు. అందరినీ ధర్మము అనేటువంటి ఒక విషయంతో, పూజా పురస్కారాల విషయంతో అందరినీ మూర్ఖులను చేసి పెట్టారు. అందుకే ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ విద్య, ఇంగ్లీష్ వైద్యం ఎందుకు నమ్ముకున్నారు? ఏం అవసరం వచ్చి నమ్ముకున్నారు? ఈ పూజలు, ఈ పురస్కారాలు ఇవన్నీ చేసినప్పుడు మీ జీవితంలో మార్పు వస్తే ఎవరు ఎందుకు ఆచరించారండి? అవే పూజలు, అవే పురస్కారాలు ఎందుకు చేసుకుంటూ కూర్చోరు? పిల్లలకు ఇంగ్లీష్ విద్య ఎందుకు నేర్పిస్తారు? ఇవన్నీ ఎందుకు చేస్తారు? కాబట్టి ఎన్నో పూజలు సంవత్సరాలుగా చేసి సంస్కారం లేదు, సంపద లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ చేస్తే వీటి వల్ల మాకు వచ్చేది లేదని బ్రాహ్మణులు కూడా పూజా వృత్తి మొత్తం వదిలేశారు. ఎవడో ఒకడు ఏమి చాతగానవాడు, వాడు ఎందులో కూడా సఫలీకృతుడు కానివాడు పండితుడు పై కూర్చుంటున్నాడు. ఏ అవగాహన లేని వ్యక్తులు చాలా మంది, ఏ విధమైనటువంటి శాస్త్ర జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఒక 4 మంత్రాలు నేర్చుకొని పూజలు పునస్కారాలన్నీ చేస్తున్నాడు. దానివల్ల వాడు భ్రష్టుడు అవుతున్నాడు, వాడిని పిలుచుకున్నందుకు ఈ యొక్క సంసారికులు కూడా భ్రష్టు పడుతున్నారు. కాబట్టి వేదము, శాస్త్రము, పండితుడు అంటే అసలు ఈ ఇంజనీరు, ఈ కలెక్టరు వీళ్ళందరికంటే మించినటువంటి వ్యక్తి. వేదము చదవాలి, శాస్త్రం చదవాలంటే కేవలం జ్ఞాపకశక్తి ఉంటే సరిపోతుంది. నిష్ఠ, ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలు జయించడము, మనస్సును జయించడము, నోరు కట్టుకోవడము,
ఇంద్రియాలను అదుపులో పెట్టడము, ఎన్నో ఇలాంటి సమస్త విషయాలు ఉంటే వాడు పండితుడు తయారవుతాడండి. అత్యంత సులభంగా తయారయ్యేటువంటి వ్యవస్థ ఈ పండితుని వ్యవస్థ లాగా తయారైపోయింది. ఏదో మాయమాటలు చెప్పడము, లేనిపోని ఆశలు చూపెట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ జనాలను ప్రలోభానికి గురి చేస్తూ పబ్బం గడుపుకొని కడుపు నింపుకునేటువంటి వ్యవస్థ లాగా ఈరోజు పూజలు పురస్కారాలన్నీ కూడా తయారైపోయాయి. కాబట్టి వాస్తవికమైనటువంటి ధర్మము వేద ధర్మము, వైదిక ధర్మము. ఈ యొక్క వైదిక ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు భగవంతుని ద్వారా ఫలితాన్ని పొందాలి, భగవంతుని ద్వారా సమస్త సుఖాలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సంతానము, జంతువులు అన్నీ నాకు కావాలి, అన్నీ ప్రాప్తించాలి అంటే ఈ యొక్క సమస్త సమృద్ధిని, సమస్త సుఖాలను మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క అగ్నిహోత్రం ఒక్కటే మనకు ఆధారము. దానికి మించినటువంటి పూజ పునస్కారము ఏది కూడా లేదు. భారతీయులంతా కూడా అన్ని పూజలు మానేసుకొని, అన్ని పక్కన పెట్టేసుకొని, ఏ రోజైతే వేదం వైపు, యజ్ఞం వైపు నడుస్తారో, వేదాన్ని వినడము, ఉపనిషత్తులు వినడము, దర్శనాలు వినడము, జ్ఞానాన్ని సంపాదించినటువంటి జ్ఞానం ద్వారా ఆ యొక్క వేద విహితమైనటువంటి యజ్ఞ యాగాది కర్మలు చేయడము, ఇదే మన సంస్కృతి అని చెప్పారు. మన సమాజం ఎట్లా ఉండేది అంటే బ్రాహ్మణుడు ఉండేవాడు, క్షత్రియుడు ఉండేవాడు, వైశ్యుడు ఉండేవాడు, శూద్రుడు ఉండేవాడు. 4 వర్ణాలతో మన సమాజము నడిచేది. మరి మన ఇల్లు ఎట్లా నడిచేది అంటే పంచమహాయజ్ఞాలు అని చెప్పారు. పంచమహాయజ్ఞాలతో మన ఇల్లు నడుస్తుందంట. 4 వర్ణాలు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రునితో మన సమాజం నడిచేది. మన ఇల్లు పంచమహాయజ్ఞాలతో నడుస్తుంది. అంటే ఉదయం లేచి సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం చేయడము, తర్వాత దేవయజ్ఞం అంటే పంచభూతాలను పరిశుద్ధము చేయడము, తర్వాత కన్నందుకు తల్లిదండ్రులను పోషించడము, వారికి అన్నము గిన్నము పెట్టి వారికి సేవ చేయడము, దీన్ని పితృయజ్ఞం అని చెప్పారు. ఇక మూగజీవులకు, వాటికి వీటికి, లేని వాటికి, బీదవానికి పేదవానికి దానం ధర్మం చేయడము, ఇదంతా కూడా భూతయజ్ఞము అని చెప్పారు. అతిథి యజ్ఞము అని చెప్పారు. ఇంకా అతిథి యజ్ఞం అంటే విద్వాంసులను ఇంటికి పిలవడం, వారికి అన్నము గిన్నము పెట్టడం, వారి ఏమైనా ధర్మ కార్యాలు చేస్తే వారికి సహాయ సహకారాలు ఇవ్వడము. ఈ 5 పనులు చేస్తే గృహస్థుని ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. గృహస్థుని ఇంట్లో ఏ గొడవలు రావు, అనారోగ్యం రాదు, ఆరోగ్యం ఎప్పుడు పుష్టిగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు, భార్యాభర్తల మధ్య ప్రేమ, సఖ్యత, అనురాగము, ఆప్యాయత ఉంటుంది, సకాలంలో సంతానము కలుగుతుంది, బంధు మిత్రు అందరి పట్ల మనకు మంచి సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 5 యజ్ఞాలు విధిగా ప్రతి గృహస్థుడు చెయ్యాలంట. మరి గృహస్థుడు ఎందుకు చెయ్యాలండి, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పొచ్చు కదా అంటే అలా కాదు. గృహస్థుడే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న భోగాలన్నీ ఎక్కడ ఉంటాయంటే పెళ్లిలో, ఫంక్షన్లో కనబడతాయి. మనకు అన్ని రకాల వంటలు, అన్ని రకాల ఆహార పదార్థాలు అన్నీ కూడా మనకు పెళ్లిలో, ఫంక్షన్లో కనిపిస్తాయి. కాబట్టి అన్ని రకాలు నువ్వే తింటున్నావు కదా నాయన, అందరినీ నువ్వే పోషించు, అన్ని కర్మలు కూడా నువ్వే చెయ్యి, తిను, ఎవడో వద్దనట్లేదు, అన్ని సుఖాలు అనుభవించు, అన్ని రుచులు చూడు గృహస్థంలో. కానీ అన్ని బాధ్యతలు పట్టించుకో. అంటే ధర్మము పట్ల నువ్వు ఏ విధమైనటువంటి ఆచారం చెయ్యాలో, ఏ సాంప్రదాయాలు నువ్వు నిర్వర్తించాలో, ఎవరెవరికి నీ ఇంట్లో పోషించాలి, వృద్ధులు ఉండాలి, పిల్లలు ఉండాలి, బ్రహ్మచారులను కూడా గృహస్థులే పోషించాలంట, వానప్రస్థులను కూడా గృహస్థులే పోషించాలంట, సన్యాసులకు కూడా గృహస్థులే అన్నం పెట్టాలంట. కాబట్టి ఎందుకంటే గృహస్థుల దగ్గరే సంపదలు ఉంటాయి, గృహస్థుల దగ్గరే ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గృహస్థుడు వీళ్ళందరికీ పెట్టి వీళ్ళందరినీ పోషించుకుంటూ తాను కూడా తింటూ ఉంటాడో అప్పుడు ఆ గృహస్థునికి, ఆ గృహస్థంలో ఉన్నటువంటి మర్మం అర్థమవుతుందండి, సత్యం అర్థమవుతుందండి. అరే ఏంటి గృహస్థము, నేను ఎందుకు వచ్చాను, అసలు ఏం చేస్తున్నాను, ఈ బంధువులంతా ఎవరు, ఈ సంతానం ఎక్కడిది, ఎందుకు తింటున్నాను, ఎందుకు పండుకుంటున్నాను, ఎందుకు లేస్తున్నాను, అసలు నా లక్ష్యం ఏమిటి అనేటువంటి అవగాహన వానికి కలుగుతుందంట. లక్ష్మి అంటే లక్ష్యము అని చెప్పారు. లక్ష్యము లేని లక్ష్మి వృధా అని చెప్పారు. మన లక్ష్మికి ఏ లక్ష్యం ఉండాలి, మన సంపద యొక్క లక్ష్యం ఏమిటి అంటే ధర్మాన్ని సాధించాలి, అర్థాన్ని సాధించాలి, కామాన్ని సాధించాలి, ముక్తిని కూడా పొందాలి.
ఇది మన లక్ష్మి యొక్క లక్ష్యము అని చెప్పారు. లక్ష్యము లేని లక్ష్మి వృధా, బూడిదలో పోసినటువంటి పన్నీరు అని చెప్పారు. కాబట్టి మన ధనాన్ని మనము 4 రకాలుగా విభజించుకోవాలి. ధర్మ కార్యాలకు ఒక భాగం వినియోగించాలి, మన యొక్క ధనాన్ని కూడా మళ్ళీ వృద్ధి చేయాలి కదా, ధనాన్ని కూడా వృద్ధి చేయడానికి ఒక భాగం పెట్టుకోవాలండి. మన కోరికలు కూడా ఉంటాయి, కోరికలు కూడా తీర్చుకోవాలి, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఒక భాగము వదిలిపెట్టాలి. మిగతాదంతా కూడా ముక్తి మోక్షము భగవంతుని సాహిత్యం కావాలి. కాబట్టి దానానికి, ధర్మానికి, గురువుల సేవకు, విద్వాంసులకు, ధర్మ కార్యాలకు, వీటన్నిటికీ కూడా ఇప్పుడు మన ధనాన్ని 4 విభాగాలుగా విభజించుకొని దాన్ని వాడుకున్నప్పుడు వాని లక్ష్మి యొక్క లక్ష్యము నెరవేరుతుంది. లేకపోతే ఆ యొక్క లక్ష్మి దేనికి పనికి రాదు, మట్టి పెట్టెలతో సమానము, అంతా రాళ్లతో సమానము, ద్రవ్యము అని చెప్పారు. అందుకే ధనం అంతా కూడా జడమండి. ధనాన్ని ఎప్పటి వరకు అయితే నువ్వు ఒకరికి ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ధనాన్ని ఒకరికి ఇస్తే ఏమవుతుంది? దానం అవుతుంది. ఇవ్వనంత వరకు ధనమే అవుతుంది, ఇస్తే దానం అవుతుంది. యజ్ఞంలో వేస్తే ఆహుతి అవుతుంది, విద్వాంసులకు ఇస్తే సత్కారం అవుతుంది. కాబట్టి ఈ ధనం ఇవ్వనంత వరకు జడమే, దాని ప్రభావం ఏమీ ఉండదు. ధనాన్ని ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు దాని యొక్క అదే ధనము కానీ దాని పేరు మారుతూ ఉండదు. చూడండి, అక్కడ ధనం అయిపోయింది, ఇది దానం అయిపోయింది, ఇది స్వాహాకారం అయిపోయింది, అక్కడ అతిథి సత్కారం అయిపోయింది, అక్కడ అన్నదానం అయిపోయింది. కాబట్టి ధనాన్ని మనము దాన ధర్మాల గురుండా పరమార్థం కోసం ఎప్పుడైతే ఖర్చు పెడతామో అది స్వార్థము పోయి పరమార్థంగా మారిపోతుంది. కాబట్టి దానము చేసినప్పుడు మనిషిలో ఉన్నటువంటి లోభం అనే రాక్షసుడు చచ్చిపోతాడండి. సేవ చేసినప్పుడు మనిషిలో ఉన్నటువంటి అభిమానము అనేటువంటి రాక్షసుడు చనిపోతాడండి. యజ్ఞము చేసినప్పుడు మనిషిలో పవిత్రత అనేటువంటిది దేవత ఉదయిస్తున్నాడు. అశుద్ధి అనేటువంటి అపవిత్రత అనేటువంటి రాక్షసుడు యజ్ఞ కార్యం ద్వారా మనిషిలో సంహరించబడతాడు అని చెప్పారు. కాబట్టి ఈ 25 రోజులుగా మేము బాహ్య యుద్ధం చేయట్లేదు, ఆంతరిక యుద్ధం చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి కుసంస్కారాలు, మాలో ఉన్నటువంటి దానము చేయనటువంటి ప్రవృత్తిని, లోభ ప్రవృత్తిని, దీన్ని 25 రోజులుగా సంవరిస్తూ ఉన్నాము. ఆ రాక్షసులను సంవరించుకుంటూ పోతూ ఉన్నాము. కాబట్టి ఎప్పటి వరకైతే మనిషి తనలోని లోభము అనేటువంటి రాక్షసుని సంవరించకపోతే వాని జీవితంలో ఏదో ఒక లోటు వాని పీడిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒక తీరని కోరిక, ఎంతో కోరుకుంటారు కానీ వారి కోరిక అనేటువంటిది తీరదు అని చెప్పారు. కాబట్టి ఈ లోభము, అజ్ఞానము ఇవన్నీ కూడా మనిషిని సర్వనాశనం చేసేటువంటి వ్యవస్థలు అని చెప్పారు. కాబట్టి మనమంతా కూడా ఈ జ్ఞానకాండ, కర్మకాండ, ఉపాసన కాండ, ఈ మూడింటిలో జ్ఞానకాండను ప్రతి ఒక్కరు ఆస్వాదించలేదు, ఉపాసన కాండను కూడా అందరూ ఆస్వాదించలేదు, కానీ కర్మకాండ మాత్రం అందరూ చేయగలుగుతారు. వేదము చెప్పినటువంటి కర్మ ఏదైతే ఉందో సాధారణమైన వ్యక్తి కూడా, ఆ యొక్క బ్రాహ్మణుడు కావచ్చు, పండితుడు కావచ్చు, వాళ్ళని విలిపించి అగ్నిహోత్రం అవన్నీ కూడా చేయగలుగుతారు. కాబట్టి వేదం యొక్క ఫలితాన్ని సులభంగా దేని ద్వారా పొందగలుగుతాము అంటే అగ్నిహోత్రము ద్వారా మాత్రమే పొందగలుగుతాము. జ్ఞానాన్ని చదువుకొని దాని యొక్క లాభాన్ని సామాన్యుడు జ్ఞానం యొక్క లాభాన్ని పొందలేడు. యజ్ఞం యొక్క లాభాన్ని ప్రతి సామాన్యుడు, అల్పుడు, అక్షర జ్ఞానం అవగాహన లేని వ్యక్తి కూడా వేదం యొక్క లాభాన్ని ఎట్లా పొందాలి అంటే అవి కర్మకాండ ద్వారా, ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా మనము పొందవచ్చు. కాబట్టి ఏ ఇంట్లో అగ్నిహోత్రము జరుగుతుందో ఆ ఇంట్లో పాలు, నెయ్యి, వెన్న, తేనె ఇట్లా ప్రవహిస్తాయంట. అంటే అన్ని సుఖాలు, అన్ని ఆనందాలు కూడా మనకు అగ్నిహోత్రము చేసేటువంటి గృహంలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఋషులు ఏర్పరిచినటువంటి వ్యవస్థను గుడ్డిగా చేసుకుంటూ పోవడమే మన జీవిత ధ్యేయం కావాలి. గుర్తుపెట్టుకోండి, ఋషులు ఏర్పరిచినటువంటి వ్యవస్థను గుడ్డిగా ఏ విధమైనటువంటి తర్కము, ప్రశ్న వేయకుండా చేసుకుంటూ పోండి. మీకు అన్ని ఫలితాలు కూడా మీ జీవితంలో మీకు కనిపిస్తాయి, వినిపిస్తాయి, మీకు అర్థమవుతాయి. కాబట్టి ఈ పరంపరను ముందుకు తీసుకెళ్ళడానికి
మీ అందరినీ బాగు చేస్తూ మేము బాగుపడాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా స్వార్థం కోసం, మా కడుపు కోసం, మా జీవితం అభివృద్ధి చెందడానికి లేదండి. పండితుడు అంటే ఎందుకు గొప్పవాడు అంటే పండితుడు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా యజమాని ఉన్నతికి మొట్టమొదటిగా దోహదం చేస్తున్నాడు. పంతులు వచ్చాడంటే మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు. మొట్టమొదటిగా పంతులు వస్తే మిమ్మల్ని ఉద్ధరిస్తాడండి. తర్వాత వాని కడుపు నిండుతుంది, అది లేకపోతే లేదు. కానీ ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది. పండితుడే తన కడుపు ఎట్లా నింపుతాము అని ఆలోచిస్తూ ఉన్నారు. దానివల్ల భారతీయులంతా కూడా అందరి చేతిలో మోసపోతున్నారు. అసలు తల్లిదండ్రులకు సంపద అంటే సంతానం అని చెప్పారు. తల్లిదండ్రులకు డబ్బు, ఆస్తులు, ఐశ్వర్యం సంపద కాదు, అసలైనటువంటి సంపద సంతానమే అని చెప్పారు. కానీ ఇప్పుడు భారతీయులంతా, తల్లిదండ్రులంతా కూడా సంతానాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైపోయారు, వదిలేసుకుంటున్నారు. ఎందుకంటే సంపద కావాలి, సంపదే ముఖ్యం అనుకుంటున్నారు. అందరూ కూడా సంతానం ముఖ్యం కాదు అనుకుంటున్నారు. అలాంటి భ్రమలు అందరూ పడ్డారు. సంతాన లక్ష్మి దేవతకు ఏముంటుంది తెలుసా? ఒక చేతిలో కత్తి ఉంటుంది, ఒక చేతిలో డాల్ ఉంటుంది. ఎంత కష్టమైనా సరే సంతానాన్ని పోషిస్తున్నాడు స్త్రీ. పోషించి పెద్ద చేసి ఆ సంతానం యొక్క రక్షణ చేస్తున్నాడు. మరి అంత కష్టపడి అంత పోషించి ఎవరికి ఇస్తున్నారు మన ఆడవాళ్ళ సంతానం అంటే? ఆ యొక్క విదేశీయులకు, ఆ ట్రంప్కు, ఆ యూరోప్కు, ఆస్ట్రేలియాకు, వీళ్ళ సంతానం అంతా కూడా. కానీ 9 సంవత్సరాలు 9 మాసాలు మోసి కష్టపడి నొప్పుల కూర్చుకొని అన్ని తిప్పలు పడి ఆఖరికి ఏం చేస్తున్నారంటే పోయి ఆ సంతానం అంతా కూడా దేశానికి పనికి రాదు, ధర్మానికి పనికి రాదు. కన్నందుకు వీరికి కూడా సేవ చేయడం మనం ఏం సాధిస్తున్నాం చెప్పండి? మన జీవితంలో ఆఖరికి భారతీయులకు ఏం దొరుకుతుంది అంటే కేవలం డబ్బు మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఇది మన వ్యవస్థ కాదు. ఎందుకంటే ధర్మం గురించి ఎవరు చెప్పలేదు. మన హిందువులకు ఎవరు కూడా ఇప్పుడు ధర్మం గురించి చెప్పట్లేదు. రండి నాయన రండి, మొక్కుకోండి, తలా ఇంత అక్కడ వేసేసి పోండి, ఇదే వ్యవస్థ అయిపోయింది. దీనివల్ల మన దేశంలో సంతానం అంటున్నారు, కానీ ఆ సంతానము తల్లిదండ్రులకు ఉపయోగపడట్లేదు. తల్లిదండ్రులకు సేవ చేయడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేడు. ఎందుకు చేయాలంటే తల్లిదండ్రులకు ఎందుకు సేవ చేయరు? నువ్వు దేశం కోసం పోరాడానికి నువ్వు ఏమైనా అక్కడ బార్డర్కి వెళ్ళావా? లేకపోతే ధర్మాన్ని ఉద్ధరించడానికి ఇంట్లోకి బయటకు వచ్చావా? ఎందుకు చేయవు నువ్వు తల్లిదండ్రులకు సేవ? ఎందుకు చేయవు చెప్పు? దేశం కోసం వచ్చిన వాడు తల్లిదండ్రులు వదులుకోవచ్చు. దేశం కోసం చనిపోతారు చాలా మంది సైనికులు. ధర్మం కోసం వచ్చిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు వదులుకోవచ్చు అని చెప్పారు. ఇవి రెండింటి కోసమే వదులుకోవాలి. తన ఆత్మోన్నతి కోసము, దేశం కోసం, ధర్మం కోసం, ఇంతే. ఇక మిగతా వాళ్ళంతా కూడా అందరూ తల్లిదండ్రులు, భార్య బిడ్డలు అందరూ కూడా కలిసి మెలిసి పంచుకొని హాయిగా అన్ని తిని ఆనందించాలి అని చెప్పారు. కాబట్టి మనకు జీవితంలో సంపద కలిగినప్పుడు, లక్ష్మి కలిగినప్పుడు మన వాళ్ళతో కూర్చొని 4 ముద్దలు తినాలనుకుంటాం. మన బిడ్డ, మన కొడుకుతో మనము మన డబ్బును ఆస్వాదించాలనుకుంటాం. కానీ ఈరోజు ఆ భాగ్యం లేకుండా పోయింది. వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఎక్కడో పంపిస్తాడు, వీళ్ళు ఎక్కడో తింటారు, వీళ్ళ జీవితం ఎక్కడో గడిచిపోతుంది. కాబట్టి ధర్మాన్ని మనం మరిచాం కాబట్టి మన సంతానం మనకు కాకుండా పోయింది. మనం సంపాదించిన డబ్బు కూడా ధర్మానికి పనికి రాకుండా పోయింది. కాబట్టి ఈ సత్యాన్ని మీరంతా గ్రహించుకొని వేదాన్ని తలకెక్కించుకోండి, యజ్ఞాన్ని మీ చేతిలో పెట్టుకోండి. ఈ 2 కర్మలు మీరు చేసినప్పుడు మీ జీవితం అనేటువంటిది హాయిగా, ఆనందంగా, నల్లేరు మీద నడకలాగా గడిచిపోతుంది. ధన్యవాదాలు.